నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్లాట ఘటన కేసులో అల్లు అర్జున్ను అదుపులోకి తీసుకున్నారు. సో మార్నింగ్ నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాము. 12 o'clock అంటే 11:45కి పోలీసులు అక్కడికి వెళ్ళడం, 12 o'clockకి అరెస్ట్ చేస్తామని చెప్పడం, 12:10కి అరెస్ట్ చేయడం, 12:15 నుంచి ఆయన ఇంటి నుంచి తరలించి 1 వరకు ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించడం, 1:15కి రిమాండ్ రిపోర్ట్ను కూడా తయారు చేయడం, అక్కడ నుంచి వైద్య పరీక్షలు అండ్ అక్కడ నుంచి జరుగుతున్న పరిణామాలని మనం మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాము. సో ఈ పరిణామాలన్నింటిపైన అసలు అల్లు అర్జున్ అరెస్ట్ పైన మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫిలిం క్రిటిక్ ఉప్పల శశిధర్ గారు ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నమస్తే శశిధర్ గారు. శశిధర్ గారు నమస్తే అండి. నమస్తే. శశి గారు, సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు. మార్నింగ్ నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ మనం చూస్తున్నాము. సో ఒక ఫిల్మ్ క్రిటిక్ అండ్ సోషల్ యాక్టివిస్ట్గా అల్లు అర్జున్ అరెస్ట్ పైన మీ స్పందన ఏంటి? ఖచ్చితంగా ఒక ప్రముఖ వ్యక్తి, ఒక పేరున్నటువంటి వ్యక్తి, ఒక ప్రముఖ నటుడు అరెస్ట్ అనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. కానీ దీనికి ప్రధాన కారణమైనటువంటి ఆ ప్రొడక్షన్ హౌస్ కానివ్వండి, ఆ థియేటర్ యాజమాన్యం పైన ఎట్లాంటి చర్యలు లేవు. ఆల్ ఆఫ్ సడన్ గా ఒక ఫిలిం స్టార్ ని, తన యొక్క సినిమాని, తన యొక్క సినిమా వల్ల జరిగిన ఈ యొక్క పరిస్థితి దృష్ట్యా అతన్ని అరెస్ట్ చేయడం అనేది కొంత శోచనీయంగా ఉంది. సో ఖచ్చితంగా ఫస్ట్ ఆ థియేటర్ యాజమాన్యం పైన, సో వాళ్ళకి ఎట్లా ఆ పర్మిషన్స్ ఉన్నాయా లేవా, ఆయన ప్రొడక్షన్ అంటే ఏంటి మీరు శశి గారు అరెస్ట్ తీరును ఆక్షేపిస్తున్నారా? ఆయన అరెస్ట్ తీరు బాలేదు అని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా ఒక కేసు అయినా సరే, ఏదైనా ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ అనేది ఇందులో ఎగ్జాక్ట్ గా ఫాలో అయినట్టుగా నాకు కనిపించలేదు. ఎందుకనంటే ఫస్ట్ అకౌంటబిలిటీ ఎవరిది ఉంటుందంటే ఆ థియేటర్ యాజమాన్యం ఉంటుంది. సో వాళ్ళకి ఎంత లిమిటేషన్ ఉంది, వాళ్ళకి ఎంత పర్మిషన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా, వాళ్ళని అకౌంటబుల్ చేసిన తర్వాత ఖచ్చితంగా అల్లు అర్జున్ గారిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయొచ్చు. కానీ అల్లు అర్జున్ ని మాత్రమే ఆల్ ఆఫ్ సడన్ గా అరెస్ట్ చేయడం వెనుక ఏంటి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఆయన ఒక స్టార్డమ్ ఉన్న ఒక ఫిలిం స్టార్. ఖచ్చితంగా ఆయన డ్రగ్స్ పట్ల కూడా నిన్న మొన్నట్టు చూస్తే ఆయన స్పందించిన తీరు కానివ్వండి, సో చాలా అప్రిషియేటెడ్ గా ఉన్నాయి. సో ఈ విషయంలో అతన్ని మాత్రమే టార్గెట్ చేస్తూ, అతన్ని మాత్రమే అకౌంటబుల్ చేస్తూ గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో అది కొంత కరెక్ట్ గా లేదు అని నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు, ఏ విధంగా అయితే ఫాలో అయ్యారో అల్లు అర్జున్ విషయంలో కూడా అదే తీరుగా ఫాలో అయ్యారు కదా. అంటే ఇప్పుడు చట్టానికి ఎవరు అతీతం కాదు, ఎవరైనా ఒకటే, సెలబ్రిటీ అయినా, పొలిటికల్ లీడర్ అయినా, సామాన్య వ్యక్తులైనా ఎవరైనా ఒకటే కాబట్టి అరెస్ట్ చేస్తాము అని అంటున్నారు కదా. సో దీనికి సంబంధించి మీ దగ్గర నుంచి ఒక రిప్లై చూద్దాం, మళ్ళీ మాట్లాడదాం. పవన్ మా కరెస్పాండెంట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రజెంట్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఐ థింక్ పవన్ లైన్లో ఉన్నారు. పవన్, ఏంటి ప్రస్తుతం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఆల్రెడీ గాంధీ హాస్పిటల్లో టెస్ట్లన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి అని చెప్తున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం మనం. అల్లు అర్జున్ని కొద్దిసేపటి క్రితం గాంధీ హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు పోలీసులు. అక్కడ వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. దాని తర్వాత నేరుగా ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ కూడా పోలీసులు రెడీ చేశారు. అయితే అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు కూడా ప్రత్యేక వాహనంలో పోలీసు ఎస్కార్ట్ ద్వారా ఆ యొక్క వాహనాన్ని కూడా తరలిస్తున్నారు. ఎందుకంటే కోర్టులో దీనికి సంబంధించి అల్లు అర్జున్ని ప్రొడ్యూస్ చేసిన దాని తర్వాత దీనికి సంబంధించి అక్కడ ఏ విధంగా దీనికి సంబంధించి వాదనలు కొనసాగుతాయని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు రిమాండ్ కొనసాగుతుండగా మరోవైపు హైకోర్టులో చూస్తే మాత్రము ఇప్పటికే ఒక క్వాష్ పిటిషన్ని లంచ్ మోషన్ పిటిషన్గా స్వీకరించాలని చెప్పి కూడా హైకోర్టు జస్టిస్ శ్రీదేవి బెంచ్ను కూడా అల్లు అర్జున్ సంబంధించిన న్యాయవాదులు కోరారు. ఇటు నిరంజన్ రెడ్డితో పాటు అశోక్ రెడ్డి కూడా దీనికి సంబంధించి కోరటంతో హైకోర్టు కూడా స్వీకరించింది. 4 గంటలకు వాదనలు కూడా వింటామని చెప్పి కూడా హైకోర్టు
ఒక ఉత్తర్వులు జారీ చేసింది. 4 గంటలకు కూడా దీనికి సంబంధించి వాదనలు కూడా కొనసాగుతాయి. వాదనలో భాగంగా చూస్తే మాత్రము ఇప్పటికే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా చూస్తే అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ యొక్క అంశాలను కూడా దీనికి సంబంధించి కోర్టుకు కూడా చెప్తారు. ఎందుకంటే ఆ యొక్క ఆడియో సంబంధించి అంటే ఆ యొక్క ఫ్రీ రిలీజ్ సంబంధించిన సినిమా పుష్ప 2 ఉందో ఆ సినిమా సంబంధించిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. అయితే అల్లు అర్జున్ యొక్క ఫ్రీ షో సంబంధించిన సంధ్య థియేటర్కు హాజరవుతున్న నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందించాలి అనేది మాత్రము పోలీసులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు సంధ్య థియేటర్ సంబంధించిన వారు కూడా తమకు సమాచారం అందించాలి. ఎందుకంటే హీరో వస్తున్నాడు కాబట్టి చాలామంది అధిక సంఖ్యలో ఇటు అభిమానులు కావచ్చు, సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో వస్తారు కాబట్టి తమకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇలాంటి యొక్క సిచ్యువేషన్ జరగకుండా కావాల్సిన భద్రత ఏర్పాటు చేసి ఉండేవాళ్ళమని చెప్పి కూడా మరోవైపు పోలీసుల నుంచి చెప్తున్న వర్షన్. అయితే మరోవైపు చూస్తే సంధ్యా థియేటర్ సంబంధించిన యాజమాన్యం మాత్రము తాము పోలీసులకు సంబంధించి భద్రత కావాలని చెప్పి కోరామనేది మాత్రము సంధ్యా థియేటర్ నుంచి వస్తున్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. మరోవైపు అల్లు అర్జున్ వస్తున్నప్పుడు పోలీసులకు కూడా సమాచారం అందించాలి, అల్లు అర్జునే స్వయంగా పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంది అనేది మాత్రము పోలీసులు ఒకవైపు దీనికి సంబంధించి వాదనలు వినిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే అల్లు అర్జున్ వస్తున్న ఒక విషయం తెలుసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఒక్కసారి అభిమానులు వస్తారు. ఎందుకంటే అల్లు అర్జున్ యొక్క చాలా పెద్ద స్టార్ కాబట్టి అతను చూడడానికి వేలాది సంఖ్యలో ప్రేక్షకులు వస్తారు. వచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఒక్కసారిగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు సంధ్యా థియేటరు ఆవరణలోకి వచ్చిన వెంటనే ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ కూడా మృతి చెందింది. దాని తర్వాత ఆమె కొడుకు మాత్రం స్పృహ కోల్పోయాడు. వెంటనే ఈ యొక్క పోలీసులు కిమ్స్ హాస్పిటల్ కూడా తరలించారు. అక్కడ ఆయన పరిస్థితి కూడా కొంత విషమంగా ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. అయితే ఇప్పటికే సంధ్యా థియేటర్ సంబంధించిన వారిపైన కేసులు కూడా నమోదు చేశారు, వారిని అరెస్ట్ చేశారు, రిమాండ్కు తరలించారు. తాజాగా ఈరోజు ఉదయం 12 గంటల సమయంలో అల్లు అర్జున్ జూబ్లీస్లోని తన నివాసంలో కూడా అరెస్ట్ చేసిన విషయం తెలుసుకోగానే ఆ యొక్క ఇప్పటికే చిరంజీవి కావచ్చు, అంతేకాకుండా నాగబాబు, ఇతర సంబంధించిన ఆ కుటుంబ సభ్యులు, సినిమా సంబంధించిన డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అంతా కూడా కొంతమంది అల్లు అర్జున్ ఇంటికి రాగా మరికొంతమంది నేరుగా పోలీస్ స్టేషన్ కూడా వచ్చిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్టు సంబంధించిన విషయం తెలియగానే ఒక్కసారిగా సినీ యొక్క పూర్తిగా పరిశ్రమ ఉలిక్కిపడిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఎవరిని కూడా ఇప్పటి వరకు కూడా ఒక తొక్కిసలాటలో ఏ ఒక్క హీరోని కూడా అరెస్ట్ చేయలేరు. దీనికి సంబంధించి మొదటిసారిగా అల్లు అర్జున్ని కూడా అరెస్ట్ చేశారు. అయితే మరోవైపు ఇందులో ఒక ట్విస్ట్ కూడా వినిపిస్తుంది. అయితే పుష్ప 2 సక్సెస్ మీట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావన వచ్చినప్పుడు అల్లు అర్జున్ మర్చిపోయాడు అనేది మాత్రం ప్రధానంగా ఇందులో కొంత వాదనలు వినిపిస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వము కావాలని అరెస్టు చేస్తుంది అనేది మాత్రము అభిమానుల నుంచి కూడా పెద్ద ఎత్తున యొక్క ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. కానీ దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. తాను ఎవరికి దీనికి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయాలని చెప్పలేదు. చట్టానికి అందరూ కూడా సమానులే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చిన నేపథ్యంలో అక్కడ ఒక మహిళ చనిపోయిన కాబట్టి పోలీసులు లీగల్గా కావలసిన ప్రొసీడింగ్స్ కూడా వాళ్ళతో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఆ ప్రొసీడింగ్స్లో భాగంగానే అల్లు అర్జున్ని కూడా అరెస్ట్ చేశారని మాత్రము ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు 4 గంటలకు హైకోర్టులో కూడా వాదనలు కొనసాగుతాయి. ముఖ్యంగా చూస్తే ఒక 3 రోజుల పాటు రిలీఫ్ ఇవ్వాలని చెప్పి కూడా అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్స్ కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేపు ఎల్లుండి అంటే రేపు సెకండ్ సాటర్డే, దాని తర్వాత సండే కాబట్టి దీనికి సంబంధించి కోర్ట్స్ అన్నీ కూడా హాలిడే ఉంటాయి. కాబట్టి రేపు ఎల్లుండి అంటే సోమవారం వరకు కూడా కొంత అరెస్ట్ కాకుండా రిలీఫ్ ఇవ్వాలి. దాని తర్వాత దీనికి సంబంధించి లీగల్గా ముందుకు వెళ్తామనేది మాత్రం ప్రధానంగా అల్లు అర్జున్ తరఫున నుంచి కూడా న్యాయవాదులు వినిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు దీనికి సంబంధించి ఆ యొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ అరెస్టుకు సంబంధించి ఏ విధంగా వాదనలు కొనసాగుతాయి, దీని అంటే జడ్జి ఏ విధంగా ఈ యొక్క వాదనలు పరిగణలోకి తీసుకుంటారు, రిలీఫ్ ఇస్తారా లేకపోతే ఈ యొక్క జైలుకు పంపుతారా అని మాత్రము 4 గంటల తర్వాత దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే నాంపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీ భద్రత కూడా ఏర్పాటు చేశారు. అభిమానులు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ చేరుకున్నారు. అయితే పోలీసులు మాత్రము కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టు ఆవరణలో ఎవరు కూడా అభిమానులు రావద్దు, వస్తే మాత్రము దీనికి సంబంధించి హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా
పోలీసులు మరోవైపు హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా చూస్తే అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించిన ఎపిసోడ్లో అనేక ట్విస్ట్ల మీద ట్విస్ట్లు కూడా కొనసాగుతున్నాయి. క్రితమే నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ చేరుకున్నారు. అక్కడ కోర్టులో హాజరు పరిచారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. రైట్, మనతో పాటు రాజకీయ విశ్లేషకులు సాజిద్ గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. నమస్తే సార్. సాదిక్ గారు ఏమంటారు? సాదిక్ గారు, నేను కోర్టులో ఉన్నాను అనుకుంటున్నాను. నేను కోర్టులో ఇట్స్ ఓకే, వినపడుతుందా? అయ్యా, నేను కోర్టులో ఉన్నాను, అందుకోసమని కొంత లేట్ అయింది. పర్వాలేదమ్మా. అయితే విషయం ఏంటంటే, చట్టం ముందు అందరూ సమానులే అన్న ఒక భావనని మాత్రం కొనసాగించే ప్రక్రియలో జరుగుతున్నట్టు కనిపిస్తుంది. చట్టానికి ఎవరు అతీతు గారు, అది వారు ఎవరైనా కానివ్వండి, చట్టం ముందు అంత సమానులే. ఇంకోటి ఏంటంటే, సెలబ్రిటీస్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అమాయకులైన ప్రాణాలను పోగొట్టుకుంటూ ఉంటారు, ఎమోషన్స్ ఉంటాయి, ఉద్వేగాలు ఉంటాయి. సెలబ్రిటీస్ అయినంత మాత్రాన తమకు సపరేట్ గా ప్రత్యేకమైన హక్కులు ఉండవి, ప్రాణాలతో సంబంధం ఉన్న విషయం కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఖచ్చితంగా ఉంటుందమ్మా. లా ఉండాల్సిందే ఖచ్చితంగా. అయితే ఇంతకు ముందు మిత్రుడు చెప్పినట్టు మరి లా ప్రకారంగా అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా లా ప్రకారం అరెస్ట్ చేయకపోతే కోర్టులు ఉన్నాయి. కోర్టులు ఏం చేస్తాయంటే లా ప్రకారంగా అరెస్ట్ చేయకపోతే విడుదల చేస్తాయి. అవసరమైతే కోర్టులు దానికి సంబంధించినటువంటి విషయాల్లో జోక్యం చేస్తుంటాయి. ప్రజలకు ఇటువంటి సంబంధాలు ఏముండవు. ఇంకొంతమంది కానీ అభిమానులు కానీ అరెస్ట్ తీరు కరెక్ట్ కాదు, అది సరైన పద్ధతి కాదు అంటున్నారు. అంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అయినంత మాత్రాన వాళ్ళ అరెస్ట్ ఇంకో రకంగా ఏమైనా ఉంటుందా? లేదమ్మా, ఎవరికి ఏముండదు. రాత్రికి రాత్రి వచ్చి జనాలు తీసుకువెళ్తారు. కోదండరాము ఇంటిని తలుపులు పగలగొట్టి తీసుకెళ్లలేదా అమ్మా? మనం అంతా చూడలేదా? కోదండరాము ఇంటిని తలుపులు పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్లలేదా? గత ప్రభుత్వం మనం చూడలేదా? సెలబ్రిటీ అనేది మాత్రం ఏముందమ్మా, అట్లాంటి ఏమి లేవు. కాకపోతే ఏంటంటే, ప్రజలకు రక్షణగా ఉండాల్సినటువంటి చట్టం మళ్ళీ సెలబ్రిటీలుగా చూడాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ నో ప్రొవిజన్ ఫర్ సెలబ్రిటీస్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. వాళ్ళకి ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉందమ్మా. వాళ్ళకి ప్రజల్ని కాపాడవలసిన రెస్పాన్సిబిలిటీ ఉంది. రెస్పాన్సిబిలిటీ ఎట్లా ఉంటారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళ ప్రేక్షకుల వల్లే కదా వాళ్ళు బాగుపడేది, ప్రేక్షకుల అభిమానుల వల్లే కదా వాళ్ళకి వచ్చేది. అటువంటిప్పుడు వాళ్ళు ఎట్లా వదిలిపెడతారమ్మా? ఇట్ ఈస్ టూ మచ్. ఇప్పుడు నాంపల్లి కోర్టుకు అయితే తీసుకెళ్లారు, అక్కడ పోలీసులు హాజరు పరిచారు. సో వాట్ ఇస్ ద నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? హైకోర్టులో వాదనలు కొనసాగాయి. అవును అమ్మ, హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి కాబట్టి హైకోర్టు ఏం చేస్తుందంటే, మీరు ఏం చేస్తారని చెప్తే పీపీ గారు చెప్పేస్తారు. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారంగా తీసుకెళ్తారు. అవసరమైతే రిలీఫ్ కూడా ఇస్తారు. ఇవన్నీ ఏం లేదు, అందరి ప్రజలకు ఇచ్చినట్టే ఆయనకు ఇస్తారు. కాకపోతే మామూలు ప్రజలనేమో శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేస్తారు కోర్టు బంద్ అయినాక. ఈయన కోర్టు బంద్ కాకముందే అరెస్ట్ చేస్తారు. ఇంకా గొప్ప అని చెప్పుకోవాలి ఈయన. ఇంకా ఈయనకు ప్రొవిజన్ ఇచ్చారు, చెప్పుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు. ఒకవేళ 5 తర్వాత అరెస్ట్ చేస్తే ఏం చేసేవాళ్ళమ్మా? అంటే చూడండి అమ్మా, నేను విషయం చెప్తున్నాను అంటే జాగ్రత్తగా, మన కామన్ పీపుల్ గురించి మాట్లాడుతున్నాను. మనం ఏం వ్యతిరేకం కాదు, సెలబ్రిటీస్కి ఏం వ్యతిరేకం కాదు. మేము సెలబ్రిటీసే, కానీ సెలబ్రిటీస్ కి కొంత బాధ్యత ఉంది. దే ఆర్ రెస్పాన్సిబుల్. ఆ ప్రజలు అంత ఉద్వేగంతో, అంత ఆలోచనలతో వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు కొంత రెస్పాన్సిబిలిటీ ఉంది. దీంతో అంత సెట్ అవుతుందమ్మా. ఇది సెట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీళ్ళు మాల్లు తర్వాత ఇంకేదో వాటి అన్నిటికీ ఓపెనింగ్స్కి వెళ్తారు. మనం వద్దంటామా? దే కెన్ గో. వాళ్ళకి రాజ్యాంగ హక్కు ఉంది, వాళ్ళు పోవచ్చు. కానీ దానికి సంబంధించి పూర్తిగా పోలీస్ స్టేషన్లకి, వాళ్ళకి సంబంధిత అధికారులకి సమాచారం ఇచ్చి, ఇప్పుడు మనకు పోలీస్ వాళ్ళకి కూడా ఇది ఒక అదవుతుంది. వాళ్ళు వచ్చే ముందు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తారు. అమాయక ప్రాణి కదమ్మా, ఏదో సినిమా సాదిక్ గారు, క్వాష్ చేయాలన్న బన్నీ పిటిషన్ ఇప్పుడు సాయంత్రం 4 o'clock వరకు వాయిదా వేసింది. సో దట్ ఈస్ ఫైన్. మీరు అంటే లేట్ కాకుండా తొందరగా అయిందని అంటున్నారు. బట్ ఆయన్ని ట్రయల్ కోర్టు కూడా మళ్ళీ తీసుకెళ్ళనున్నారు. అప్పటిదాకా న్యాయమూర్తి ఎటువంటి వాదనలు కొనసాగిస్తారు? అసలు తీర్పు ఎలా వస్తుంది అనే దాని మీద కూడా ఉత్కంఠ నెలకొంది కదా? లేదమ్మా, ఉత్కంఠలో ఏం లేదు. క్వాష్ అయితే చేయరు, క్వాష్ చేసే సమస్య ఉండదమ్మా. కాకపోతే మధ్యంతర ఉత్తర్వులు వస్తాయి. మధ్యంతర ఉత్తర్వుల్లో ఆయనను బాగా ఇబ్బంది పెట్టకండి, ఆయనను ఇబ్బంది పెట్టే తీయకండి, ఆయనను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు అంతా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడానికి సహకరిస్తారా లేదా చూద్దాము. ఇన్వెస్టిగేషన్ సహకరించమని అండర్టేకింగ్ తీసుకుంటారు. దానికి సంబంధించిన పిటిషన్స్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి వారానికి 2 సార్లు, లేదా మీరు పోలీస్ స్టేషన్లో అందుబాటులో ఉండండి అని చెప్పి చెప్తారు. అప్పుడు కాకపోతే మాత్రం అది చేస్తారు. అయితే ఒక్కోసారి కోర్టు కూడా ఈ విషయం కూడా చెప్తుంది, మేము ఆ విషయంలో జోక్యం చేసుకోలేమండి, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారని కూడా చెప్పొచ్చు. అట్లా కూడా జరిగే అవకాశం. అయితే ఇప్పుడు సెలబ్రిటీ కాబట్టి ఇంత నానా హంగామా అవుతారు. నేనే అరెస్ట్ చేస్తే ఇట్లా చేస్తారామా?
అవునా కదా? అవును. నేను అడిగిన ప్రశ్నకి మ్మ్. అవును. మీరు నన్ను అరెస్ట్ చేస్తే ఎవరు పట్టించుకోరు, సాయంత్రం అయిన తర్వాత అరెస్ట్ చేస్తారు మా పోలీసులు కూడా. అయితే నేను ఇప్పుడు అనేది ఏంటంటే, ఎనీహౌ సెలబ్రిటీ కాబట్టి ఆయనను కూడా మనం కూడా గౌరవించుకోవాలి. అంటే మనం కూడా రెస్పెక్ట్ ఏం కాదు కానీ మనం కూడా అభిమానించుకుంటాం కదా. అభిమానం ఉంటది కాబట్టి. అభిమానం ఎవరికి ఉండదు కానీ అభిమానం డిషుం అంటారు కాబట్టి అభిమానం అందరికీ ఉంటది. కాకపోతే ఏంటంటే చట్టాన్ని ముందు అందరూ సమానులే. చట్టం ముందు అందరూ సమానులే. అమాయక ప్రాణాలను బలిగొనడానికి ఎవరికి ఛాయిస్ లేదు. ఏదైనా కూడా మనకి మెసేజ్ సమాజంలో పోవాల్సిన అవసరం ఉంది. మనం దీన్ని హర్షిద్దాం. అయితే ఒక్కటేంటంటే ద ప్రొసీజర్, వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా ఓన్లీ పోలీసు వాళ్ళు చేయాలి. ఉత్సాహంగా అత్యుత్తంగా చేయకుండా ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై ద లా ఏ ప్రొసీజర్ ఉందో ఆ ప్రొసీజర్ ప్రకారం విల్ బి హెల్డ్. ఇంకోటి ఏంటంటే దీన్ని రాజకీయాలకు తీసుకురావాల్సిన అవసరం లేదమ్మా. అక్కడ చనిపోయిన వ్యక్తి ఉన్నారు కదా, ఆల్రెడీ సీఎం అదే చెప్పారు కదా అల్లు అర్జున్ విషయంలో. అసలు నాకు నేను జోక్యం చేసుకోవట్లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. రేపు రాజకీయాలకు అవసరం లేదు కాబట్టి ఏ సెలబ్రిటీ అయినా ఏం లేదు, మనం అడగొచ్చు. అల్లు వినబడుతుందామా? కాస్త డిస్టర్బెన్స్ గా ఉంది సాదిక్ గారు, కాస్త డిస్టర్బెన్స్ గా ఉంది. ఓకే, మళ్ళీ మనం మాట్లాడదాము. మనతో పాటు అడ్వకేట్ రాజేష్ గారు జాయిన్ అయ్యారు. రాజేష్ గారు కొంచెం ఫోన్ పైకి పెట్టుకొని మీరు కొంచెం బ్యాక్ వెళ్ళిపోండి. అండ్ శశి గారు కొంచెం ల్యాండ్స్కేప్ లో పెట్టుకోండి మీ ఫోన్. రైట్. రాజేష్ గారు ఏమంటారు? ఒకవేళ నేరం కనుక రుజువైతే దీంట్లో 5 నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో ఈ రోజు అయితే 4 o'clock వరకు కేసు వాయిదా పడింది. సో ఆఫ్టర్ 4 ఏం జరగబోతోంది? నిజంగా నేరం రుజువైంది కదా ఆల్రెడీ. ఇప్పుడు ఆయన వల్ల అక్కడ మహిళ ప్రాణం కోల్పోయింది. దీన్ని బట్టి చూస్తే 5 నుంచి 10 ఏళ్ల శిక్ష పడే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయంటారా? లేదండి, నేరం రుజువైందని ఎఫ్ఐఆర్ స్టేజ్ లో ఎట్లా చెప్తారండి? ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ లో నేరం రుజువైందని చెప్పడానికి రాదు. నేనేమంటున్నానంటే ఛార్జ్ షీట్ అవ్వాలి, దాని తర్వాత 164 స్టేట్మెంట్స్ ఉంటాయి, ట్రయల్ ఉంటుంది, ట్రయల్ తర్వాతనే నేరం రుజువైనట్టు. అప్పుడు 5 to 10 years నిజంగా తప్పు ఉంటే అప్పుడు పడుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఈయన ఇప్పుడు బెయిల్కి వెళ్ళారండి హైకోర్టుకి. అయితే బెయిల్ అయితే నాకు తెలిసి 95% అంటే క్వాష్కి వెళ్ళారు. క్వాష్లో ఏమైనా వస్తుందంటే నాకు తెలిసి మాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారము అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ప్రకారం పోలీసు వాళ్ళు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. దాదాపు 41 ACRPC ఇచ్చి ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయమని ఇంతకుముందు పాస్ట్ అడ్వకేట్ గారు చెప్పినట్టు మనకు ఆర్డర్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 215 కి పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు అపోజ్ చేశారు. లంచ్ మోషన్ కూడా అదేంటి ఒప్పుకున్నారు. 4 o'clock హీరింగ్స్ ఉన్నాయని. మాక్సిమం ఈ ప్రాసెస్ అయిపోయేంత లోపు మనకు 4:30 వరకు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే రావచ్చనే ఒక అవకాశం అయితే ఉందండి. అంటే ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే సెక్షన్ 105 BNS ఏమని చెప్తుంది అంటే మనకు యూనో ద 5 to 10 years పనిష్మెంట్ ఉంది. అక్కడ యాక్చువల్ గా పనిషబుల్ ఫర్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే ఒకవేళ మర్డర్ చేయకున్నా సరే హోమిసైడ్ కావడానికి కారణమైన వాళ్ళని సెక్షన్ 105 కింద చేస్తారండి. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్. అండ్ సెక్షన్ 118 కూడా ఏమని చెప్తుందంటే వాలంటరీ కాజింగ్ అట్ విత్ డేంజరస్ వెపన్ ఇవన్నీ కూడా చెప్తుంది. కానీ 118 కి సెక్షన్ కి 2 years పనిషబుల్ ఉన్నా సరే కానీ సెక్షన్ 105 నాన్ బెయిలబుల్ కాబట్టి పోలీస్ వాళ్ళు రిమాండ్ చేయడానికి అవకాశం ఉంది. అందుకే వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి గాంధీ హాస్పిటల్లో పరీక్షలు చేసి నాంపల్లి జడ్జి గారి ముందర అయితే హాజరు చేస్తున్నారు ఇప్పుడు. కానీ లంచ్ మోషన్ దాఖలు చేశారండి. ఎవరైనా ఇట్లాంటి సెలబ్రిటీస్ ఉన్నప్పుడు డెఫినెట్లీ దే హ్యావ్ నాట్ ఓన్లీ సెలబ్రిటీస్, ఎవరికైనా ఏ కామన్ మ్యాన్ కైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో హైకోర్టులో మన లంచ్ మోషన్ కి ప్లస్ ఒకవేళ హైకోర్టు హాలిడే ఉన్నా సరే హౌస్ మోషన్ కి వెళ్ళడానికి అవకాశం ఉందండి. దీంట్లో మాక్సిమం మనము 41 ACRPC ఆర్ 35 BNSS ఫాలో చేసి ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయమని మనకు అంటే డైరెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. రైట్. శశి గారు ఏమంటారు? ఇప్పుడు చట్టం ముందు అందరూ సమానమే అండ్ సీఎం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దాంట్లో నా జోక్యం ఏం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని. సో అరెస్ట్ విషయంలో తప్పు చేస్తే ఎవరైనా సరే వీళ్ళకొక ఈ విధంగా అరెస్ట్ చేయాలి, వాళ్ళనొక ఆ విధంగా అరెస్ట్ చేయాలి అనేది ఉండదు కదా. సాదిక్ గారు చెప్పినట్టు ఎవరైనా ఒకటే కదా. మరి మీతో పాటు చాలామంది అభిమానులు కానీ ఫిల్మ్ క్రిటిక్స్ కానీ చాలామంది దీన్ని ఖండిస్తున్నారు, అరెస్ట్ తీరు సరైనది కాదు అని చెప్పేసి. అండ్ ఆయన కూడా మాట్లాడారు, అల్లు అర్జున్ నాకు కాస్త టైం ఇవ్వకుండానే నా బెడ్రూమ్ వరకు కూడా వచ్చి అరెస్ట్ చేశారు, జస్ట్ ప్రాసెస్ అంతా కూడా ఒక 15 to 30 minutesలో జరిగిపోయింది అని. మరి మీరేమంటారు? మీరు అరెస్ట్ తీరు సరిగ్గా కాదు అని అంటున్నారు. ఇప్పుడు ఈ అదర్ ప్యానలిస్ట్ ఎవరైతే చెప్పారో, సో ఒక నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం స్టార్,
సో ఒక ఆర్డినరీ వ్యక్తి అయితే కాదు. సో ఇందులో స్టేట్ గవర్నమెంట్ ఇనబిలిటీ కూడా ఉంది కదా, దే డిడ్ నాట్ ప్రొవైడ్ ప్రాపర్ సెక్యూరిటీ, దాని వల్ల కూడా ఇది జరిగింది కదా. సో పాయింట్ నెంబర్ 1, ఇది ఓన్లీ ఆయనకి సంబంధించిన ఇష్యూయే, ఆయననే హెల్డ్ అకౌంటబుల్. ఇప్పుడు చాలా చోట్ల ఫిలిం రిలీజ్ అయింది, సో ప్రతి దగ్గర అల్లు అర్జున్ అకౌంటబుల్ చేస్తామా అంటే కాదు కదా. ఆయన మేబీ హీఈస్ అన్ యాక్టర్, నోన్ యాక్టర్, అండ్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ మూవీ. బట్ అక్కడున్న మేనేజ్మెంట్ విల్ బి మోర్ అకౌంటబుల్ ఫర్ దిస్. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు రేజ్ వన్ మోర్ క్వశ్చన్. రీసెంట్ టైమ్స్ లో కూడా విత్ హైడ్రా పీపుల్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్స్, పీపుల్ హ్యావ్ ఎండెడ్ దేర్ లైఫ్. సో దానికి కూడా మరి అట్లాంటప్పుడు గవర్నమెంట్ షుడ్ బి హెల్డ్, హైడ్రా కమిషనర్ షుడ్ బి హెల్డ్ అకౌంటబుల్ కదా. సో ఇప్పుడు అక్కడైతే ఇప్పుడు ఇక్కడైనా ప్రాణ నష్టమే. మేబీ దర్ ఇష్యూ నేను ఇర్రిలవెంట్ అని, మేబీ బోత్ ఆర్ డిఫరెంట్ ఇష్యూస్, బట్ బోత్ ఆర్ సేమ్, లైఫ్స్ ఆర్ లాస్ట్. సో అక్కడ కూడా హైడ్రా యాక్ట్స్ వల్ల చాలా మంది సూసైడ్స్ కమిట్ చేశారు, చాలా మంది ఆ ఫియర్ వల్ల చనిపోయారు. సో దాని వల్ల జరిగినప్పుడు మరి గవర్నమెంట్ కూడా అక్కడ కూడా దే హ్యావ్ టు బి హెల్డ్ అకౌంటబుల్, రైట్? గవర్నమెంట్ అయినా ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇప్పుడు ఎట్లయితే అల్లు అర్జున్, yes definitely he should also be prosecuted as per the law, whatever it is referring to. బట్ ఒక స్పెక్యులేషన్, ఒక సెన్సేషన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది చేయడం అనేది ఇప్పుడు చాలా ఇష్యూస్ జరిగాయి గతంలో కూడా. ఐ థింక్ ఇట్లాంటి స్టాంపేడ్స్ చాలా జరిగాయి. ఇంతకు ముందు ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ విషయంలో కూడా జరిగాయి. సో నాట్ ఓన్లీ ఒక అల్లు అర్జున్ అనే కాదు, చాలా విషయాలు జరిగాయి. దాఖలాలు ఎక్కడ కనిపించలేదేమో శశి గారు. అంటే ఇప్పుడు మూవీ రిలీజ్ అప్పుడు ప్రభాస్ కానీ, చిరంజీవి కానీ, మహేష్ బాబు కానీ ఇలాంటి మూవీస్ రిలీజ్ అప్పుడు తొక్కిసలాట జరిగి కొంచెం ఘర్షణ లేకపోతే చిన్న చిన్న దెబ్బలు తగలడం వరకే పరిమితమైంది. కానీ ఇవాళ ఏకంగా ఒక మహిళ మృతి చెందింది కదా అందులో. మృతి చెందింది నేను కాదనట్లేదు, దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది, కానీ దానికి స్టేట్ అథారిటీస్ కూడా బాధ్యత వహించాలి కదా, ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి కదా, లైక్ ప్రాపర్ సెక్యూరిటీ మెజర్స్ ప్రొవైడ్ చేయాలి కదా. సో అది జరగనప్పుడు ఖచ్చితంగా అల్లు అర్జున్ వస్తున్నారు అని మినిమం అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. ఈజ్ నాట్ ఆర్డినరీ ఇండివిజువల్ లైక్ అస్. అంటే అక్కడ ప్రభుత్వం తీసుకోవాలా, థియేటర్ యాజమాన్యం తీసుకోవాలా ఈ చర్యలు? అందరూ భాగస్వాములు అయి ఉంటారు. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ ఒక ఫిలిం యాక్టర్ ని తెచ్చి ఆయననే ఒక దోషిగా చూపించడం అనేది, నిర్దోషిగా చూపించడం అనేది కరెక్ట్ కాదు. సో ఇది మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి అండ్ పొలిటికల్ మోటివ్ ఉందని కూడా పీపుల్ ఆర్ ఫీలింగ్ దట్ జస్ట్ బికాస్ హీ డిడ్ నాట్ మెన్షన్ చీఫ్ మినిస్టర్స్ నేమ్ అని. సో ఇట్లా చాలా వస్తున్నాయి కాబట్టి గవర్నమెంట్ ఆర్ ద అథారిటీస్ షుడ్ కమ్ అండ్ అడ్రస్ ప్రెస్ కాన్ఫరెన్స్. What is the procedure that they have followed, and definitely if he is also equally part of that responsible, he is also equally responsible, but oka systematic way lo what is the procedure that they are following anedi oka information, oka communication unte it will clear all the air between the fans and the followers of Allu Arjun, because he is a actor who is having stardom in the Telugu states, not only limited to Telugu states but across. సో ఇది ఆ సిస్టమేటిక్ వేలో చేస్తే కొంచెం బాగుంటుంది. అండ్ డెఫినెట్లీ లైక్ అదర్ ప్యానలిస్ట్ మెన్షన్, ఇది ఒక మెసేజ్ కూడా క్లియర్ గా ఉంటుంది. ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా నో వన్ ఇస్ స్పేర్డ్ అండ్ ఎవ్రీవన్ షల్ బి ట్రీటెడ్ ఈక్వల్లీ అనే ఒక ఇది కూడా వస్తుంది. కాకపోతే ఇట్ షుడ్ బి ఫర్ ఎనీథింగ్ ఇట్లాంటివి చేసినప్పుడు కొంచెం సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి, బికాస్ లా అండ్ ఆర్డర్ కూడా డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ పీపుల్ ఆర్ గ్యాదరింగ్ అట్ దట్ గ్యాదరింగ్ near his house premises. So law and order కూడా మళ్ళీ డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో అన్ని మెజర్స్ తీసుకొని యూ క్యాన్ ప్రొడ్యూస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లా. థ్యాంక్ యూ. రైట్. సాదిక్ గారు ఏమంటారు ఇప్పుడు దీంట్లో ఎవరి వైఫల్యం కనిపిస్తుంది? అంటే ఇప్పుడు సెలబ్రిటీ ఒకతను వస్తున్నాడు అన్నప్పుడు థియేటర్ యాజమాన్యం చూసుకోవాలా లేకపోతే హీరో చూసుకోవాలా? శశి గారు చెప్పినట్టు ప్రభుత్వం చూసుకోవాలా? అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి ఇదంతా సెక్యూరిటీ సిబ్బంది చూసుకోవడం అనేది ప్రభుత్వం డైరెక్ట్ గా తీసుకుంటుందా ఈ విషయంలో? అమ్మా, నేను చాలాసార్లు చెప్తుంటాను, తలా పాపం తిలా పిడికడు అన్నట్టు. అంటే తలా పాపం తిలా పిడికడు అంటే ఖచ్చితంగా అందరిది ఉందమ్మా. ఆల్ ఆర్ రెస్పాన్సిబుల్. ఇక్కడ ఖచ్చితంగా ఏంటంటే ఫస్ట్ థియేటర్ యజమానిది చాలా గొప్ప పార్టిసిపేషన్ ఉంది. థియేటర్ యజమాని దానికి సంబంధించినటువంటి అన్ని హంగులను చూసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ కన్సర్న్ పోలీస్ స్టేషన్, ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉంటుందో ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ వాళ్ళు ఖచ్చితంగా ఆ పోలీస్ స్టేషన్ వాళ్ళు దానికి సంబంధించి వాళ్ళు వస్తున్న ఇంటిమేషన్ ఉందా లేదా, ఉంటే
ఆ ఇంటిమేషన్ ఉంటే వాళ్ళు ఏం మెజర్స్ తీసుకున్నారు. మూడో విషయము, ఈయన వెళ్తున్నాడు కాబట్టి ఈయన ఖచ్చితంగా అక్కడ ఎమోషన్స్ ఉంటే, అక్కడ చాలా బాగా బీడ్ ఉంటే, చాలా మంది ఉన్నారంటే ఈయన ఈయన అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. 3. 4వ విషయం ఏంటంటే, ఇట్లాంటి సన్నివేశాలలో ఈయన పోవడం అనేది ముఖ్యమైన అంశం కాబట్టి మనం ఏం చెప్తున్నామంటే, మనం పోవడం వల్ల, ఇప్పుడు ఒక సెలబ్రిటీ పోవడం వల్ల జరిగిన సంఘటన కాబట్టి ఈ సెలబ్రిటీని అక్యూజ్డ్ గా చేయడంలో ఏం పొరపాటు లేదు. కాకపోతే మనం అనుకుంటున్నట్టు అందరూ భాగస్వాములే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ యజమాని మొట్టమొదటి భాగస్వామి, రెండో క్వశ్చన్ వచ్చినప్పుడు పోలీసు భాగస్వాములు, మూడో వచ్చినప్పుడు మన ఈయన వెళ్తున్నాడు కాబట్టి, ఈయన అక్కడికి వెళ్ళాడు కాబట్టి అల్లు అర్జున్ భాగస్వామి. ప్రతి థియేటర్కి పోలేదు కదా ఈయనే, ప్రతి థియేటర్కి ఇట్లా అది కాదు కదా. అందుకోసం ఇంకోటి ఏంటంటే అమ్మ, ఈ మధ్య కాలంలో చాలా పొద్దున్నే రిలీజ్ చేసేసి పొద్దున్న 9 గంటలకు 7 గంటలకు ఒక షో, తర్వాత 9 గంటలకు ఒక షో, 11 గంటలకు ఒక షో అని చాలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు వీళ్ళంతా కూడా. నేను పిచ్చి పిచ్చిగా అని అంటున్నాను. ఎందుకంటున్నానంటే పొద్దున్న 7 గంటలకు సినిమాకి పోతారా అమ్మ ఎవరైనా? అదే కదా. పొద్దున్న 5 గంటలకు కూడా సినిమా పెట్టడం అంటే ఏంటన్నట్టమ్మా? వాట్ మెసేజ్, వాట్ కల్చర్ దే వాంట్ టు డూ ఇట్ అమ్మా? మన దేశ సాంప్రదాయాలు ఏం తుంగల దొక్కుదాం అనుకుంటున్నామా వీళ్ళు? పొద్దున్న 7 గంటలకు సినిమా థియేటర్ దగ్గర కనిపిస్తారు ఆ జనాలు. అయితే సార్ ఇట్ ఈస్ నాట్ ద బేసిక్ క్వశ్చన్ ఆఫ్ కరెక్టే. ఓకే, అది ఇప్పుడు ఏంటంటే థియేటర్ యాజమాన్యం కొద్దిసేపటి క్రితము థియేటర్ లేక కూడా ఆసక్తికరంగా మారింది. అంటే యాజమాన్యం ఏమంటుందంటే, మేము ఆల్రెడీ సిపికి లెటర్ ఇచ్చాము అని అంటుంది. బట్ ఇక్కడ అల్లు అర్జున్ వర్షన్ చూసుకుంటే ఆయన కూడా నేను వస్తున్నట్టుగా ఆల్రెడీ లెటర్ అందజేశాను అని అంటున్నారు. ఇటు సిపికి ఆల్రెడీ బెనిఫిట్ షో ఇది ఉంది కాబట్టి మీరు మాకు బందోబస్తు కల్పించాలి అని చెప్పేసి మేము ఆ సిపికి లేఖ కూడా అందించామని అంటున్నారు. బట్ పోలీసులు ఏమో మాకు అసలు ఏ లేఖ అందలేదు అంటున్నారు. ఈ డిఫరెన్సెస్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆయనేమో ఇచ్చామని అంటున్నారు, వీళ్ళేమో అందలేదని అంటున్నారు. అటు అల్లు అర్జున్ కూడా నేను చెప్పాను అంటున్నారు. సరి గారు మిమ్మల్ని అయితే నేను లైన్ లో ఉన్నానమ్మా. అయితే విషయం ఏంటంటే, ఎవరు లేఖలు ఇచ్చారు అవన్నీ కూడా మనకు బయటపడాలమ్మా. వీ హ్యావ్ టు సీ. అది ప్రజాక్షేత్రంలో పెట్టాలి. వాళ్ళు లేఖలు ఇస్తే పబ్లిక్ డొమైన్ లో పెట్టమనండి. పబ్లిక్ డొమైన్ లో పెడితే మీ దగ్గరికి మా దగ్గరికి వస్తే ఎవరు లేఖలు పెట్టారు ఎవరు లేఖలు పెట్టలేదని తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ సెలబ్రిటీస్కి ఏంటంటే అమ్మా, వాళ్ళు లేఖలు పెట్టినట్టు సృష్టిస్తారు, వాళ్ళు ఏదైనా చేస్తారు, మనం కామన్ మ్యాన్ లాగా చేయలేము. ఏది ఏమైనా ఈ సంఘటనని మనము 2 విధాలుగా చూడాలి. ఒకటేమో వెరీ సాడ్, చాలా విచారకరమైన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, ఒక అలర్ట్, ఒక అప్రమత్తత తీసుకుంటున్నారు పోలీసులు. ఆయన అరెస్ట్ చేయడం ఒక అప్రమత్తత. ఈ రెండింటిని కూడా మనము న్యాయ పరిభాషలోనే చూడాలి. ఈ రెండింటిలో కూడా మనం చూడాల్సింది ఏంటంటే, ఒక అన్యాయం జరిగినప్పుడు, ఒక సాడ్నెస్ జరిగినప్పుడు, ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఎవరు కూడా అతిథులు కావాలనే మెసేజ్ ప్రజల్లోకి పోవడం అవసరం కాబట్టి అది పోతుంది. దట్ ఈస్ గ్రేట్. నౌ సెకండ్ థింగ్ ఈజ్, విచారణ జరుగుతున్నప్పుడు మన అభిమానులు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ తొక్కిసలాట ఏంటిది, ఈ చనిపోవడాలు ఏంది, దీనికి కారణం మనం అంతా కూడా అనేది కూడా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఇంకోటి, సినీ ఇండస్ట్రీ కూడా చాలా జాగ్రత్తగా గమనించాలమ్మా. ఇప్పుడు డిజిటల్ రిలీజ్ అయిన రోజే సినిమా చూడాలి, రిలీజ్ అయిన రోజే సినిమా చూడాలి అని పెట్టినాము. సినిమా చూస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? రిలీజ్ అయిన రోజు సినిమా అవసరమా అమ్మా? రిలీజ్ అయిన రోజే అంతగా రిలీజ్ అయిన రోజు కాదు, అట్లా కాదు, ఇట్లాంటి అన్ని కూడా తప్పుడు సంకేతాలు ఇస్తుందమ్మా. మనల్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్ని. ఎందుకంటే పిల్లలు కదా అమ్మా, పిల్లలు ఎమోషన్ లో మనం స్కూల్ పోతున్నా అంటే, కాలేజ్ పోతున్నా అంటే, పొద్దుగాల 7 గంటలకు పోతే మనం ఏం చేస్తాం చెప్పండి? ట్యూషన్ పోతున్నామని పోతే ఒక సినిమాకి టైమింగ్స్ లేవా అమ్మా? కాబట్టి సినీ ఇండస్ట్రీ కూడా మేల్కోవాలి. ఇది ఓవరాల్ గా మనకు కనిపిస్తుంది ఏంటంటే, దేర్ షుడ్ బి రూల్ ఆఫ్. ఓవరాల్ గా దీనికి ఒక చట్టం కావాలి. ఓవరాల్ గా దీని గురించి మనం అందరం ఆలోచన చేయాల్సిన ఒక చర్చ మాత్రం కావాలమ్మా. ఒక చర్చ జరగాలి ఖచ్చితంగా. అమాయకులను కాపాడుకోవడానికి, అభిమానం పేరుట, సినిమాల పేరుట మన జీవితాలను ముగించుకోవద్దు అని చెప్పడానికి ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రైట్. మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు జాయిన్ అయ్యారు. నమస్తే చిట్టిబాబు గారు. చిట్టిబాబు గారు మ్యూట్లో ఉన్నారు, ఒకసారి చూడండి, అన్మ్యూట్ చేయండి. ఓకే అండి చిట్టిబాబు గారు? ఓకే అండి. అన్మ్యూట్ చేయండి ఒకసారి. ఓకే.
ఏమంటారు చిట్టిబాబు గారు, ఉదయం నుంచి జరుగుతున్న పరిణామాల్ని మనం చూస్తున్నాము. కొందరేమో ఆయన్ని ట్రీట్ చేసే విధానం కరెక్ట్ గా లేదు అంటున్నారు. అరెస్ట్ విధానం అంటే ఒక నేరస్తుడిగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మరోవైపు సాదిక్ గారు కూడా అసలు బెనిఫిట్ షోలని, ప్రీమియర్ షోలని పొద్దున్న 4 గంటల నుంచి 5 గంటల నుంచి 7 గంటల నుంచి ఎందుకు? ఈ తొక్కిసలాట వల్లే కదా ఇలా జరిగింది ఈ రోజు. అది ఒకటమ్మా, అది బెనిఫిట్ షోలు ఇవ్వద్దు అని మేము అలాంటి వాళ్ళు మేము కోర్టులో కేసులు కూడా వేసాం. బెనిఫిట్ షోలు ఇవ్వద్దు అనేదాన్ని ప్రభుత్వమే ఇచ్చింది, ఇప్పుడు తీసేసింది, అది వేరే విషయం. అసలు ఇవాళ విషయంలో అల్లు అర్జున్ ఎలా దోషి అవుతాడు? మీ ఇంటికి ఒక విఐపి వస్తారు, మీ ఇంటికి ఒక విఐపి, మీ ఇంటికి విఐపి వస్తే విఐపి వస్తున్నారని తగిన అరేంజ్మెంట్స్ మీరు చేస్తారా, లేదా వచ్చే విఐపి అరేంజ్మెంట్ చేసుకుని వస్తాడా? ఇక్కడ ఒక విఐపి థియేటర్కి వస్తున్నాడు. థియేటర్ ఇది ఆనవాయితీ, రామారావు గారి పీరియడ్ నుంచి ఇప్పటిదాకా కూడా ఒక సినిమా రిలీజ్ అయితే ఇదే సంజయ్ థియేటర్లో అనేక మంది హీరోలు అనేక సార్లు వస్తున్నారు. సో అక్కడ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. ఇక్కడ పోలీసులు లేటుగా వచ్చింది, అది ఎవరు ఇన్ఫార్మ్ చేయాలి? మేనేజ్మెంట్. పోలీసులు చేయాలంటే మేనేజ్మెంట్ చేయాలి. జనాల టికెట్లు కొన్న వాళ్ళని లోపలికి పంపించకుండా బయట ఆఫీస్ ఎవరు? మేనేజ్మెంట్. ఎవరు అల్లు అర్జున్ ఎవరిని లోపలికి పంపించదు? అందరినీ టికెట్లు ఉన్న వాళ్ళు కూడా అందరు నేను వచ్చినాక లోపల పంపించండి అర్జున్ ఏమన్నా అడిగాడా? లేదు, మేనేజ్మెంట్ ఆపింది క్రౌడ్ కోసమని. సో మేనేజ్మెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్. హౌ ఏన్ ఆర్టిస్ట్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఆర్టిస్ట్ ఒక గెస్ట్ వచ్చే, అదే చెప్తాను, సింపుల్ లాజిక్. మీ ఇంటికి ఒక విఐపీని మీరు పిలుస్తారు, మీ ఇంటికి విఐపీ వస్తారంటే దానికి తగిన అరేంజ్మెంట్ మీరు చేస్తారా? వచ్చే విఐపీనే మీరు అన్ని అరేంజ్మెంట్ చేయండి, మీరు వస్తే ఇంకా మీరే చేసుకుని రండి అంటామా? సింపుల్ లాజిక్. అలాగే అతను ఒక విఐపీ వచ్చాడు, అరేంజ్మెంట్ చేయవలసి థియేటర్ ఈ ఫెయిల్యూర్, టోటల్ ఫెయిల్యూర్ థియేటర్. పోలీసు వాళ్ళేమో మాకు లేట్గా ఇన్ఫార్మ్ చేశారు అంటున్నారు. లేట్గా ఇన్ఫార్మ్ చేస్తే ఆ బాధ్యత ఎవరికి? మేనేజ్మెంట్. ఇది నాట్ అల్లు అర్జున్. జనాలు థియేటర్ లోపలికి పంపించలేదంటే ఇట్స్ నాట్ అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఏమన్నా ఎవరిని పంపించద్దు, టికెట్లు కొన్న వాళ్ళందరినీ కూడా లోపలే వస్తుంది, నేను వచ్చినాకే అని ఏమన్నా అన్నాడా? లేదు కదా. తనేమో ఆ మాట అనలేదు కదా, తను అందరినీ పంపించమని తన అనలేదు కదా. మేనేజ్మెంటే, థియేటర్ మేనేజ్మెంటే ఆపుతుంది. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తాను నేను. ఇది కనుక తొక్కిసలాట జరిగినప్పుడు ఈ సెలబ్రిటీని దోషిగా చెయ్యాలంటే, మరి రాజమండ్రిలో పుష్కరాలప్పుడు 36 మంది చనిపోయారు. 36 మంది చనిపోయినప్పుడు అది తొక్కిసలాటలో చనిపోయారు. ఆ తొక్కిసలాట చనిపోయి దానికి ఆర్డర్ ఇచ్చింది చంద్రబాబుని అరెస్ట్ చేశారా? మరి షూట్ చేసింది, అక్కడ షూటింగ్ చేస్తున్న డైరెక్టర్ అరెస్ట్ చేశారా? అప్పుడేమన్నారు? ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్. అరేంజ్మెంట్ లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు. మరి ఇక్కడ అరేంజ్మెంట్ లో మేనేజ్మెంట్ ఫెయిల్యూర్. హౌ కెన్ యూ మేక్ హిమ్ దోషిగా ఎలా చేస్తారు? ఇతను వచ్చాడు, తన సినిమాకి వచ్చే హక్కు ఉంది తనకి. తన సినిమా రిలీజ్ అయితే రిలీజ్ వచ్చే హక్కు ఉంది. ప్రీమియర్ షోలు అంటే ప్రీమియర్ షోస్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇవ్వకుండా ఉండాలి, ఆ విజేత ముందే ఉండాలి ప్రభుత్వానికి. మా లాంటి వాళ్ళని అడిగాము, ప్రీమియర్ షోలు ఇవన్నీ బ్లాక్ మార్కెటింగ్, ఇది అంతా ఇది ఇవ్వద్దు అన్నాం. ఆయన ఇచ్చారు. కోర్టులో కేసు వేసారు. కోర్టులో రేపు 17వ తారీఖు హియరింగ్ ఉందనుకోండి, అది జరుగుతుంది. మీ ప్రభుత్వం ఇవాళ కళ్ళు తెచ్చింది. ఆడది మా లాంటి వాళ్ళు చెప్పాము, కేసులు కూడా వేసాం, వినలేదు. ప్రభుత్వం ఇవ్వబట్టి ప్రీమియర్ షోలు, ఇవ్వకపోతే వేసుకోలేరు కదా. వచ్చి జనాలు వచ్చారు, ఇంట్లో రెస్పాన్సిబుల్ చనిపోయిన దానికి మోరల్ గా అతను 25 లక్షలు ఇచ్చాడు. దాంతో చేతులుకోకుండా ఇంకా వాళ్ళకి మొత్తం అండగా ఉంటాను, ఆ కుటుంబానికి మొత్తం అండగా ఉంటాను, ఆ పిల్లాడికి కూడా అన్ని ఏమి కావాలి ఫ్యూచర్ లో కూడా ఏం కావాలి అన్ని చూసుకుంటారని మోరల్ గా అతను లెట్ మీ ఫినిష్ మోరల్ గా చేశాడు. ఇక్కడ అతను దోషి చేయడానికి వెనకాల ఒక రాజకీయ కుట్ర కనపడతారు సార్. అంటే ఒక సెలబ్రిటీని మేము అరెస్ట్ చేసాం, మేము చాలా గొప్పగా పనిచేసామని పోలీసులు ఒక క్రెడిబిలిటీ సంపాదించడానికి చేశారా? లేదా ఆంధ్రాలో ఇతని మీద కేసు వేసి ఏదో చెయ్యాలన్నారు, అక్కడ ఆ ప్రభుత్వం చేయలేదు, ఆ కోర్టు అంగీకరించలేదు, కొట్టేసింది. కనుక అక్కడ చేయలేకపోయినా ఇక్కడైనా చెయ్యాలి, మన మనిషి ఉన్నాడు కదా, మన ప్రభుత్వం ఉన్న మన చంద్రబాబు యొక్క అనుమిత్రుడైన ఉన్నాడు కదా, ఈ ప్రభుత్వం ద్వారా ఇతను అరెస్ట్ చేయాలి, కక్ష సాధింపు చర్య. ఇన్ని కోణాలు ఉన్నాయి దీనికి. కక్ష సాధింపుగా చేస్తున్నారా? మీరు చెయ్యండి, తప్పు జరిగింది, 100% చనిపోయినందుకు అందరూ బాధపడతారు, వాళ్ళే కాదు బాధపడతారు. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉందమ్మా. ఈవెన్ ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్, భార్యను పోగొట్టుకుని బిడ్డని కష్టాల్లో ఉన్నాడు కనుక మాట్లాడకూడదు, కానీ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్ పేరెంట్. ఒక పిల్లాడు మారాన్ చేశాడు, అంతే నేను తీసుకొచ్చాను, అర్ధరాత్రికి వస్తారండి,
అది కూడా మారా కరెక్టే. చేస్తే అది కూడా. నోరుమై రేపు పొద్దున వెళ్ళొచ్చు ఏంటి అర్ధరాత్రి ఏంటి కూడా అని అంటారు, కానీ మారాం చేశాడు అక్కడ బిడ్డను తీసుకొచ్చేసామని అంటారా? మరి అంటే అభిమానం కొద్ది వచ్చాడు కదా, వాళ్ళని ఏమంటాం మనం, అభిమానం కొద్ది వచ్చారు. ఆ రోజు ఫస్ట్ డే చూడాలి, ఆయన వస్తున్నాడు అందులో, ఆ థియేటర్ కి ఆయన వస్తున్నాడు కాబట్టి చూడాలనుకున్నారు వాళ్ళు కూడా. ఓకే, అసలు ఫ్యామిలీని తీసుకొని వెళ్ళొద్దు. చనిపోయారు కనుక చాలా మంది ఆ బాధ వేరు. ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ పేరెంట్. ఇప్పుడు ఏంటి వైఫల్యం ఎవరిదంటారు? ఓకే, అల్లు అర్జున్ది కాదు, ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోరు, అయినప్పటికీ కూడా ఆయన నేను మెసేజ్ అందించాను అంటున్నారు. రెస్పాన్సిబిలిటీ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది థియేటర్. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళ మీద చేయండి. వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు కదా, యాజమాన్యాన్ని కూడా అరెస్ట్ చేశారు. ఒకవైపు థియేటర్ యాజమాన్యం కూడా ఏం చెప్తోంది, మేము ఆల్రెడీ సిపికి లెటర్ అందించామని అంటున్నారు. మరోవైపు ఏమో అసలు ఎగ్జిట్ దగ్గర కానీ ఎంట్రన్స్ దగ్గర కానీ సెక్యూరిటీనే ఏర్పాటు చేయలేదని వీళ్ళు అంటున్నారు. వాళ్ళ తప్పు. మేనేజ్మెంట్ తెలుసు, 3 గంటల ముందే ఈయన వస్తున్నాడు, సోషల్ మీడియా అంతా హల్చల్ అయింది. మాకు తెలియదు అని మేనేజ్మెంట్ అంటే పచ్చి అబద్ధం. హల్చల్ వాళ్ళు అలక్ష్యంగా ఉన్నారు. పర్వాలేదు మనం మేనేజ్ చేసుకోవచ్చు అని. అసలు టికెట్లు కొన్న వాళ్ళని 800 మంది మెంబర్స్ ని టికెట్లు కొన్న వాళ్ళు థియేటర్ లోపలికి పంపించకుండా అర్జున్ వచ్చేదాకా బయట ఎందుకు ఆపారు? నార్మల్ గా అయితే ఇంతకు ముందు ఎందుకు జరగలే? ఎంత హీరోలు వెళ్ళినా అక్కడికి ఎందుకు జరగలా? వెళ్ళిపోయారు. వీళ్ళు వచ్చేలోపు టికెట్లు కొన్న వాళ్ళందరూ లోపలికి వెళ్ళి కూర్చునేవారు. వీళ్ళు తర్వాత వచ్చేవారు. అప్పుడేదో కొంతమంది జనం ఉంటే ఇబ్బంది ఉండేది, 10 మంది పోలీసులు మేనేజ్ చేసేవారు. వీళ్ళు థియేటర్లో జనాలు వెళ్ళకుండా ఆపించేవారు. ఇది మేనేజ్మెంట్. వాళ్ళ మీద తీసుకోవాలి. తప్పులు చేసిన మేనేజ్మెంట్ వదిలేసి ఏ సంబంధం లేని సాగుకి ఫంక్షన్లో చనిపోయింది కనుక ఆయన కూడా ఒక సెలబ్రిటీ చేసేసాం, చించేసాం, పొడి చేసాం సాది గారు మెజిస్ట్రేట్ ముందు కొద్దిసేపు క్రితమే హాజరుపరిచారు. తర్వాత విచారణ ప్రారంభమవుతుందని అంటున్నారు. నేరం రుజువైతే కనుక 5 to 10 years జైలు శిక్ష అనుభవించే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు చెప్తున్నారు. బట్ నేరం అంటే ఏంటిది? ఇప్పుడు వీళ్ళు ఇండైరెక్ట్ గా చేసినట్ట, డైరెక్ట్ గా చేసినట్ట? సాదిక్ గారు, రైట్. చిట్టుబాబు గారు మీరేమంటారు? ఇప్పుడు ఇది డైరెక్ట్ గా చేసినట్ట లేకపోతే ఇండైరెక్ట్ గా చేసినట్ట? వీళ్ళు ఇండైరెక్ట్, డైరెక్ట్ గా నేరం చేసి చెప్పలేరు. డైరెక్ట్ గా ఓకే, ఇండైరెక్ట్. మరి ఇప్పుడు ఈ విచారణ అనేది ఎలా జరగవచ్చు అంటారు? ఇప్పుడు ఈయన మీద విచారణ ఎలా జరగవచ్చు? ఓకే, ఇప్పుడు థియేటర్ యాజమాన్యంతో విచారణ జరిపారు అని అంటే మీరు ఎందుకు బందోబస్తు పెట్టలేదు, సెక్యూరిటీని అలర్ట్ చేయలేదు అని చెప్పేసి ఆ విచారణ ఓకే. బట్ అల్లు అర్జున్ తో విచారణ అనేది ఏ విధంగా జరగవచ్చు? ఆయన విచారించడానికి కూడా ఏమీ లేదు కదా. ఏంటి సౌండ్? ఓకే ఓకే, మీరు మాట్లాడండి, మాకు వినిపిస్తుంది. చిట్టుబాబు గారు మీరు మాట్లాడండి, వినిపిస్తుంది మాకు. హలో, ఎస్ వినిపిస్తుంది, చెప్పండి, మాట్లాడండి చిట్టుబాబు గారు. చిట్టుబాబు గారు మాట్లాడండి ఒకసారి. అరే ఎక్కడ ఈ ఫోన్? రైట్. సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిస్లాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ఈరోజు పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపు క్రితమే నాంపల్లి కోర్టు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణ జరిగింది. రైట్, చిట్టుబాబు గారు మాట్లాడండి, చెప్పండి. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ అనేవాడు ఈ ఇండైరెక్ట్ గా వీళ్ళు కేసు చేయాలి తప్పితే ఆ తొక్కిసలాట్లో చనిపోయినప్పుడు దానికి సంబంధించిన ఎక్కడైనా సరే దేశంలో దీంట్లో అవ్వచ్చు, పుష్కరాలు అవ్వచ్చు, కుంభమేళం అవ్వచ్చు, తొక్కిసలాల్లో జరిగినప్పుడు దాని మేనేజ్మెంట్ నే బాధితులు చేశారు తప్పితే వచ్చిన గెస్ట్ ను బాధితులు ఎక్కడా చేయలేదు. ఫస్ట్ టైం అంటే చట్టం ఒక ఊర్లో ఒక రకంగాను, ఈ దేశంలో చట్టం ఒక ఊరికి ఒక రకం, ఒక మనిషికి ఒక రకంగా ఉంటుందా? చట్టాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారా పోలీసులు? అతను వచ్చాడు, అతనికి కావాల్సిన అరేంజ్మెంట్ చేయాల్సింది ఆ థియేటర్ మేనేజ్మెంట్. ఈ అర్జున్ సెలబ్రిటీకి ఏం సంబంధం? పోలీసులకు ఇన్ఫార్మ్ చేయలేదంటే పోలీస్ మేనేజ్మెంట్ ఇన్ఫార్మ్ చేయాలి. తను ఇన్ఫార్మ్ చేసుకుంటాడు విఐపి. అందులో సింపుల్ లాజిక్ చెప్పారు, మీ ఇంటికి మీరు ఒక గెస్ట్ పిలుస్తారు, మీరు గెస్ట్ పిలిస్తే ఆ గెస్ట్ ని అన్ని అరేంజ్ చేసుకుని రమ్మని అంటారా? మనం అరేంజ్ చేస్తామా? మన ఇంటికి విఐపిని పిలుస్తున్నామంటే మనం మన పెళ్లికి పిలుస్తాం, మన ఇంట్లో ఫంక్షన్ పిలుస్తాం, మన ఆఫీస్ లో పూజకి పిలుస్తాం. పిలిచినప్పుడు విఐపీలు వస్తున్నారంటే విఐపికి ఒక మార్గము, ఒక దారి వాళ్ళకి ఏర్పాటు చేసి మిగతా వాళ్ళకి ఒక దారి పెట్టాం. పెళ్లిలో ఎన్ని పెళ్లిళ్ళ విఐపీలకు ఒక ఎంట్రన్స్,
మిగతా వాళ్ళకి ఒక ఇంట్రెస్ట్ పెట్టుకుని చేయదు కదా, అలా చేయరు. అలా చేయాలి, మేనేజ్మెంట్ చేయాలి. మేనేజ్మెంట్ ఈజ్ అ మిజరబుల్ ఫెయిల్యూర్, డ్రాస్టిక్ ఫెయిల్యూర్. యూ టేక్ ఎనీ యాక్షన్ అంతే. దాని గురించి ఎవరు కాదనలా. ఈ చావు మరణం అనేది మళ్ళీ ఎన్ని అల్లు అర్జున్ ఎంత మారల్ గా ఇచ్చినా, ఇంకెవరైనా ఇచ్చినా ఆ ప్రాణాన్ని తీసుకురాలేదు. కనుక ఇది డెఫినెట్ గా యూ టేక్ యాక్షన్. బట్ ఆ యాక్షన్ తీసుకోవాలి కనుక జరిగింది కనుక ఆ సెలబ్రిటీని పట్టుకుని అరెస్ట్ చేసేసి గొప్ప కనకారం చేసినట్టు చేయటం కరెక్ట్ కాదు. పుష్కరాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? ఎందుకు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నారు? అక్కడ 31 మంది చనిపోయారు. ఇలాగే చూస్తున్నట్టు. మరి అప్పుడు మాత్రం అక్కడ దానికి కారకులైన పర్మిషన్ ఇచ్చిన చంద్రబాబును, అది నడిపిస్తున్న డైరెక్టర్ను అరెస్ట్ చేయలేదే. అప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటే మీ ప్రభుత్వం ఉంటే, మీ మనుషులు ఉంటే ఒక రకము, ఇంకొక ప్రభుత్వం ఇంకొక మనుషులు అయితే ఇంకొక రకమైన చట్టం చూస్తారా మీరు? అదే చట్టాన్ని మీ ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేస్తారా? దానికోసం సహకరిస్తుందా ఈ ప్రభుత్వం? చంద్రబాబు గారి కోసం సహకరిస్తుందా? అంటే ఇన్ని అనుమానాలు. చంద్రబాబు ఇలా జరుగుతుంటే 2.5 కోర్టులో కేసు ఉంది, ఆ హియరింగ్ ఉంది. అప్పటిదాకా ఆగచ్చు కదా? ఈ లోపల తొందర ఏంటి? ఈ లోపల తొందర అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోవాలంటే ఇవాళ ఏంటి? రేపు ఇప్పుడు తీర్పు వస్తుంది. తీర్పు ఫేవర్ గా వచ్చినా కూడా, ఒకవేళ అర్జున్కి ఫేవర్ గా వచ్చినా కూడా ఆ జడ్జి గారు సీట్లోకి దిగి ఆయన సైన్ చేసి వచ్చేటప్పుడు 6 దాటిపోతుంది. 6 దాటినాక లోపల నుంచి బయటికి పంపిస్తానికి లేదు జైల్లో. సో ఎట్టి పరిస్థితుల్లో 1 రోజు 2 రోజులైనా ఉండాలి అన్న ఒక కత్తి ఇది కనపడుతుంది తప్పితే ఒక విధానం కనపడలేదు. చిట్టిబాబు గారు, అయితే మొదటిసారి అంటారా ఒక స్టార్ హీరోని, ఒక సెలబ్రిటీ స్టార్ ని అరెస్ట్ చేయడం అనేది? ఇంతకు ముందు ఇలాంటి పరిణామాలు ఏమైనా జరిగాయి? మీరు ఇన్ని రోజుల నుంచి ఉన్నారు ఇండస్ట్రీలో. హిందీలో సల్మాన్ ఖాన్ ని అరెస్ట్ చేశారు. అక్కడ ఏంటి, ఒక జక్కర్ చంపాడు ఆయన. అది వాళ్ళ పూజనీయమైన జక్క ఆ వర్గానికి. అక్కడ ఈయనకి తెలియక చంపాడు, అరెస్ట్ చేశారు. అలాగే ఇంకో అతని దగ్గర గన్ ఉందని చెప్పి ఖల్నాయక్ హీరో సంజయ్ దత్ అరెస్ట్ చేశారు. జరిగింది అవి ఏంటి, ఆ విషయాలు ఎట్లా వాళ్ళ డైరెక్ట్ గా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్. ఇక్కడ అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఇతనేమి లేదే. ఇతనేమి జనాలను థియేటర్ లోకి పంపించదని చెప్పలేదు. ఇతనేమి టాలీవుడ్ లో ఇలాంటి పరిణామాలు ఎప్పుడు జరగలేదు. ఓకే, బాలీవుడ్ లో జరిగే సంజయ్ దత్ కానీ సల్మాన్ ఖాన్ కానీ, టాలీవుడ్ లో మాత్రం మనం ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాం కదా. లేదమ్మా, సుమన్ అని ఆడుతున్నాడు కదా, సుమను టాలీవుడ్ లో సుమన్ ని అలాగే అరెస్ట్ చేశారు. వేరే విషయం అది. ఎవరో అతని మీద ఎలిగేషన్ తర్వాత ప్రూవ్ అయ్యి ఇన్నోసెంట్ అని రిలీజ్ అయ్యాడు అనుకోండి. అతన్ని పాప అనవసరంగా క్యాసెట్ సీడీలు, బ్లూ ఫిల్మ్ సీడీలు అని ఎవరో తరం తీశాడని ఒక ఎలిగేషన్, ఒక కష్ట సాధింపుగా పెట్టారు. పాప అనుభవించాడు. కానీ ఆఖరికి ఫైనల్ కు కోర్టులో ఇది ఓన్లీ అసత్యము, ఓన్లీ అలిగేషను క్రియేటెడ్, అతన్ని బదనాం చేయడానికి చెప్పింది కోర్టు. దాంతో రిలీజ్ అయ్యాడు. వాడు మళ్ళీ మన ముందు అన్వేష హీరోగా శుభ్రంగా ఉన్నాడు. అట్లా మనకి జరిగినాయి. అంటే అవన్నీ కూడా ఇంతవరకు జరిగిన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళకు ఉన్నట్టు. డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేని సుమను ఆయన ఎదుర్కొన్నాడు. అప్పుడు ప్రభుత్వం, ఎంజీఆర్ ప్రభుత్వం పట్టిన దీని మీద జరిగింది వడయారు. అదొక్క వాళ్ళ మీద వాళ్ళకున్న ఇతని మీద ఉన్న కోపం కొద్ది ఆ రోజు అతను తారుగా ఉన్నాడు. ఆ కత్తి ఆ కోపం మీద కొన్ని విషయాలు ఉన్నాయి. వేరే కదా. ఓకే చిట్టిబాబు గారు, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని దృష్టిలో పెట్టుకొని మీరు ఇక మీదట ఇలాంటి సెలబ్రిటీ స్టార్స్ మూవీస్, ఇంత పెద్ద మూవీస్ రిలీజ్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి పరిణామాలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ప్రభుత్వానికి ఏం చెప్తారు? నేను ప్రభుత్వానికి చెప్పేది అసలు ఈ మిడ్ నైట్ షోలు, ఈ ఎర్లీ మార్నింగ్ షోలు ఇవ్వద్దు, ఆ పర్మిషన్లు ఇవ్వద్దు. డోంట్ గివ్ బెనిఫిట్ షోలు అని కానీ, ఈ ప్రీమియర్స్ అని కానీ డోంట్. వీటి వల్ల ఈ రెగ్యులర్ గా ఉన్నాయి థియేటర్లో. రెగ్యులర్ 4 షోలు 5 షోలు వేస్తున్నారు. 5 షోలు లెట్ దెమ్ హ్యావ్ రెగ్యులర్. ఇప్పుడు పుష్ప 2 పాండమిక్ లో రిలీజ్ అయిందమ్మా. పాండమిక్ లో మామూలు రేట్లో ఎలాంటి స్పెషల్ షోలు లేకుండా మామూలు రిలీజ్ ఇట్టవల. ఇది అక్కడ ఆ రోజు రిలీజ్ అయినప్పుడు కరోనా, మామూలు రేట్లు, ఏమి స్పెషల్ షోలు చేసే అవకాశం లేదు కరోనా పీరియడ్ లో. కనుక బ్రహ్మాండంగా ఆడింది, బ్రహ్మాండంగా కలెక్ట్ చేస్తుంది. సినిమా బాగుంటే బాగా కలెక్ట్ చేస్తుంది. ఇవన్నీ ప్రొడ్యూసర్లు అడగకూడదు, అడిగినా గవర్నమెంట్ ఇవ్వకూడదు. వీటి వల్ల ఇలాంటి అనర్థాలన్నీ. ఈ స్పెషల్ షోలు, ప్రీమియర్ షోలు అయినప్పుడు ఎగబడుతున్నారు జనాలు. ఏదో నేను ఫస్ట్ చూసింటాను, నేను 1000 రూపాయలు అయినా సరే ఆ ఒక లేనిపోని ఒక హంగామా కోసం ఎగబడతారు. ఆ ఎగబడటం వల్ల ఇది జరుగుతుంది. అందుకని మేము ఎప్పటి నుంచి చాలా సార్లుగా మేము కోర్టులో కేసులు కూడా వేసాం. మా వాళ్ళు వద్దు ఇవ్వకూడదని. అప్పుడే ఇచ్చేసింది ప్రభుత్వం.
ప్రభుత్వానికి ముందైన ఆలోచనలు. ఇవాళ ప్రభుత్వం బెనిఫిషియల్ ఏం లాభం చేతులు కాలినాక ఆల్రెడీ ఇలాంటి జరుగుతాయి, ఇలాంటి అనర్థాలు జరుగుతాయి, అవి అనవసరం, దందా ప్రోగ్రాంలు అయ్యి దందాలు చెప్తే ఇవ్వద్దు అని చెప్తే వినలేదు ఆ రోజు ప్రభుత్వం. ఇవాళ పెద్ద నీతిగా మేము ఇవ్వమని వాళ్ళు చెప్తే లాభం, అంత అయినాక ఇలాంటి జరుగుతేనే కదా మా లాంటి వాళ్ళని కేసులు వేసి. సో ఇట్స్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలు కారణం దీంట్లో. ఆ బెనిఫిషియల్ ఇవ్వటం, విడైట్షియల్ ఇవ్వటానికి ప్రభుత్వం యొక్క అనాలోచితమైన అబాధ్యతతో కూడిన నిర్ణయాలు. వాళ్ళు అడగొచ్చు, అడిగేవాళ్ళు 100 అడుగుతూ ఉంటారు. ప్రభుత్వం ప్రజలు దృష్టిలో పెట్టుకుని కదా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు అడిగారు కనుక కోర్టులు పెట్టి సినిమాలు తీశారు, వాళ్ళు అడిగేశారు కనుక కోర్టులో ఉన్న వాళ్ళు కోటీశ్వరులు వాళ్ళు కనుక వాళ్ళ మాట తలాడుతుంది. ప్రభుత్వం ఆలోచించాల్సింది ప్రజల గురించి. ఈ ప్రభుత్వం ఆలోచించలేదు. ఆలోచించకుండా ఈ ప్రభుత్వం అక్కడ ఇంతవరకు తమిళనాడులో లేదు, కర్ణాటకలో లేదు, మన రాష్ట్రంలోనే ఈ దరిద్రం, మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ దరిద్రం. అదే చెప్పాం, రెఫరెన్స్ చూపించాం, మేము రెఫరెన్స్ చూపించి అడిగాం, రిప్రజెంటేషన్ ఇచ్చాం. కానీ నెవర్ గవర్నమెంట్ హెస్ నాట్ ఎవర్ రెస్పాండెడ్. వాళ్ళు వచ్చారు, అడిగారు, వీళ్ళు ఇచ్చేసారు. ఇప్పుడు పెద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇవాళ పెద్ద నీతిగా చేయమని అది ఆ రోజు చేసుకుంటే బాగుంటుంది కదా. రైట్ అండి. డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు చిట్టిబాబు గారికి, అలాగే అడ్వకేట్ రాజేష్ గారికి, సాదిక్ గారికి అండ్ ఉప్పల శశిధర్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి వైఫల్యం ఎవరిదైనప్పటికీ కూడా ఒక నిండు ప్రాణం బలైపోయింది. ఈ విషయంలోనే అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొద్దిసేపు క్రితమే నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ జరుగుతుంది. అండ్ క్వాష్ చేయాలన్న బన్నీ పిటిషన్ పైన విచారణను సాయంత్రం అంటే ఇప్పుడు ఇంకా కొద్దిసేపట్లో 4 గంటలకు వెలువడినది. అయితే ఈ లోపలే పోలీసులు ఆయన్ను ట్రయల్ కోర్టుకు తీసుకెళ్తారా, లేకపోతే అప్పటిదాకా న్యాయమూర్తి తీర్పు కోసం వేచి చూస్తారా, లేక రిమాండ్కు తరలిస్తారా అనేది ఇప్పుడు చాలా ఉత్కంఠగా నెలకొంది. అండ్ మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దీంట్లో నా జోక్యం ఏమీ లేదంటున్నారు. అటు బండి సంజయ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అనేది సబబు కాదు, అసలు అల్లు అర్జున్ మంచివాడే, ఎందుకు అలా అరెస్ట్ చేశారన్నట్టుగా కొన్ని మాటలు మాట్లాడారు. సో ఏది ఏమైనప్పటికీ కూడా గడిచే కొద్దీ ఇంకా ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. నమస్తే.